అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఆల్ వెజిటేబుల్స్ అండి, అంటే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో నేనైతే సాంబార్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అబ్బా కొంచెం కింద లైక్ అనేది చేయండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూ ఉండండి వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ చింతపండు కొంచెం తీసుకొని జ్యూస్ చేసి పెట్టుకున్నాను. ఇది పప్పు అయితే ఇంకా మెత్తగా ఉడికిచ్చేసుకొని పెట్టేసుకున్నాను. చూడండి వెజిటేబుల్స్, నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను అన్నమాట. క్యారెట్, దోసకాయ, ములక్కాడలు, టమాటో, ఉల్లిపాయలు, వంకాయలు ఏంటంటే నేను వేసేటప్పుడు కట్ చేద్దాం ఇవి బ్లాక్ అయితే అని చెప్పేసి ఇలాగే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే బాండి పెట్టేసుకున్నాను, హీట్ అయింది. ఇప్పుడు ఇందులో మనము పోపు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసిన, ఉల్లిపాయలు కూడా వేసేసిన. అది బాగా ఫ్రై చేసుకొని మనం ఈ వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేసేసుకున్నాం. ఇంకా ఇందులోనే ఆయిల్లోనే వేసేసుకున్నాము. చూడండి, మనం వెజిటేబుల్స్ అయితే అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసేసుకుంటాను. ఇక్కడే కర్రీకి సరిపడా వేసుకోవచ్చు, లేదా తర్వాత కూడా టేస్ట్ చేసి మనం వేసుకోవచ్చు. ఇప్పుడైతే బాగా కలిపేసుకున్నాము. చూడండి, వంకాయ ముక్కలు కూడా వేసేసిన, కట్ చేసి అన్నీ వేసేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం ఒక 5 మినిట్స్ అలా మనకు బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూద్దాం ఒకసారి, మూత తీసి. బాగా కాలుతుంది చూడండి, ఇలా మనకు మగ్గాలి ఆయిల్లో బాగా. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాము. ఇంత సరిపోతుంది. బాగా కలిపేసుకొని ఇప్పుడు మనము పసుపు వేసుకున్నాం. ఇప్పుడు మనము కారం కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మనము చింతపండు జ్యూస్ పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకున్నాం. చూడండి, చింతపండు జ్యూస్ అయితే వేసిన కదా. ఇప్పుడు ఇది మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా మరిగించుకుందాము. చూడండి మనకు ఎలా మరిగిపోతుందో. ఇప్పుడైతే మనము ఈ పప్పు, ఉడికించుకున్న పప్పు ఉందా, దీంట్లోకి వేసేసుకున్నాం. ఇప్పుడు మనము ఇంకొక 5 మినిట్స్ బాగా మరిగించుకున్నాం అనుకో, మనకు వెజిటేబుల్ సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎలా మరిగిపోతుందో. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కసూరి మేతి వేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ ఉంచుకుందాం. చూడండి, సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఇంత చిక్కదనంలో ఉండాలి. ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు లాస్ట్లో ఒకటి గమనించారా, ఇప్పుడైతే నేను ఇంతవరకు కరివేపాకు అనేది వేయలేదు. ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, ఈ ఫ్లేవర్ అనేది మనకు తెలవాలంటే కొంచెం లేట్గా వేయాలి, అంటే మరిగిన తర్వాతనే వేసుకోవాలి. అప్పుడే మనకు ఈ సాంబార్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఒక టిప్ లాగా యూజ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? చాలా స్మెల్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇందాకే టేస్ట్ చూశాను. ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.